పురాణాల్లో ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. అచ్చం అలాంటి రాక్షసులే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు తన కాళ్ళల్లో కట్లు పెడుతున్నారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ రాక్షస లెవెల్లో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రేవంత్ రెడ్డి గారు, చెప్పండి సార్. ఎయిర్పోర్ట్ పక్కన 30,000 ఎకరాలల్లో గొప్ప నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాట్లాడుతున్నారు. అయ్యో, అలా బ్రోకర్లు జోకర్లు అనడం తప్పు కదా. వెనకటికి పురాణాలలో మనం చూసినాం. ఓహో, పురాణాల్లోకి వెళ్ళారా? ఓకే ఓకే, చెప్పండి. శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. ఏం చేసేవాళ్ళు సార్ ఆ రాక్షసులు? దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. అయ్యో, మరి అంత ఘోరమా? లాస్ట్ కి ఏమైందా? రాముడి చేతిలో సచ్చింది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎప్పటికీ తప్పదు సార్. అది సరే గాని ఇప్పుడు ఈ కథ మీరు ఎందుకు చెప్పారు సార్? ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ ఉండు, ఓ మారీచుడు సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. అంటే ఎవరు? కేటీఆర్ గారు, హరీశ్రావు గారే కదా. ఈ పిట్ట కథలు ఆపి ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పమన్నారు సార్ వాళ్ళు. అన్ని ఒకటేసారి పరిష్కారం అవుతాయా? ఇంకెంత టైం పడుతుంది సార్? మా అక్కల్ని అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది. మనం ముందే ఏం చెప్తాం? చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళా పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తారు. అవును, నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? అలా ఎందుకుంటా సార్? పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటాం. అంతే కదా. ప్రభుత్వం కూడా సంసారమే కదా. అదంతా కాదు, హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి అని నిలదెత్తున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. మీ అందరికి చెయ్యాలన్నదే కదా నా ఆలోచన. అదే సార్, ఎప్పుడు చేస్తారు? ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. చెప్పినవన్నీ చేశారండి? ఇంకా చేయాల్సింది ఉంది. ఇంతేనా? ఇంకేమైనా ఉందా సార్ చెప్పేది? మీకు అందరికి అనిపించవచ్చు అన్నేం దబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నాకు అలాగే అనిపించింది సార్. ఈసారి మీ స్పీచ్లో తొండలు లేవు సార్.